చూస్తున్నది, చెవితో వింటున్నది, ముక్కుతో వాసన చూస్తున్నది, నాలుగుతో రుచి చూస్తున్నది, చేతితో ముట్టుకు స్పర్శేంద్రియంతో ముట్టుకుంటున్నది. అటువంటి పదార్థాన్ని లోపలికి స్వీకరిస్తోంది. అది అన్నమే కావచ్చు, విషయమే కావచ్చు, శబ్దం కావచ్చు, దృశ్యమైనటువంటి రూపమే కావచ్చు, అవన్నిటినీ లోపలికి తీసుకుంటోంది. ఎవరి ద్వారా? 5 ఇంద్రియాల ద్వారా 5 భూతములలోని పదార్థాలని అది తీసుకుంటున్నది. అది మీకు తెలుసు, మొదటి పాఠంలోనే మీకు అది తెలుసు. జ్ఞానేంద్రియ పంచకం ద్వారా ఇచ్ఛ ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాల్లో నుంచి పదార్థాన్ని తీసుకుంటోంది. మళ్ళీ తను మరణించేటప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తోంది. పంచభూతాల్లో నుంచి తీసుకున్న శబ్దస్పర్శ రూపరస గంధాలు కావు మీ చిత్తాకాశంలో ఉన్నది. వాటికి పంచభూతాలతో సంబంధం లేదు. ఇప్పుడు పంచభూతాలకి జ్ఞానేంద్రియాలు ఇదొక సెట్. జ్ఞానేంద్రియాలు పంచభూతాలతో లావాదేవీలు చేసుకుంటూ ఉన్నాయి. ఇదొక సెట్. ఈ సెట్ చిత్తాకాశంలో లేదు. ఇది ఎక్కడుంది? భూతాకాశంలో ఉంది. ఎందుకని? అది క్రియారూపమైంది. బాగా క్లారిటీ రావాలి ఇక్కడ మీకు. అది క్రియారూపమైంది. 5 భూతాలతోనే తయారవుతున్నది. అవునా? ఇంద్రియ పంచకము నా దగ్గర సర్వెంట్స్ పెట్టుకున్నాను నేను. ఈ 5గురి ద్వారా ఈ పనులు చేయించుకుంటున్నాను. వీళ్ళు కొన్నిసార్లు మనం పని మనిషిని అమ్మ బయట పనులు మాత్రం చేసేదికో, వాకిలి పాటు చేసేళ్ళు, వరండా కడిగి శుభ్రం చేసేళ్ళు, లేకపోతే హాల్ తుడిచేళ్ళు అంటాం. కానీ వంటింట్లో కూడా నాకు పొయ్యి దగ్గర కడిగి పెట్టు అని అడగం కదా. ఎందుకని? ఇంతవరకే అలౌడ్. తప్పుగా అనుకోకండి అమ్మా. ఎందుకు పని మనిషి లోపలికి రాలేవు, వాళ్ళు కూడా మనుషులే కదా, ఆ వాదం పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఆ వాదంలో మీకు చెప్పటం లేదు. మీకు అర్థం కావాలని మీకు కొంతవరకే కొంతమందిని అలవ్ చేస్తున్నాం కదా. కాలం ఊడ్చే అమ్మాయి ఉంది, మన ఇంట్లో కూడా కాలం ఊడవాలి. రోడ్డు మీద కాలం ఊడ్చే అమ్మాయిని మన కాలం కూడా ఊడవడానికి పెట్టుకున్నాం. అమ్మ మా వంటింటికి వచ్చి కాలం ఊడ్చుకో అంటావా? అనం కదా. ఆ అమ్మాయి తక్కువ కులమా ఎక్కువ కులమా, ఎందుకు రానివ్వవు, ఆ అమ్మాయి స్నానం చేయలేదా, మడి కట్టుకోలేదా, ఈ క్వశ్చన్స్ ఇవ్వాలండి. ఇక్కడ సోషలిజం చెప్పటం లేదు నేను, మీకు సబ్జెక్ట్ అర్థం కావాలని చెబుతున్నాను. జ్ఞానేంద్రియ పంచకం పంచభూతాలతో, ఎందుకంటే ఈ జ్ఞానేంద్రియాలు పంచభూతాల్లో భాగాలే, పంచభూతాల నుంచే ఇవి స్వీకరిస్తున్నాయి. వీటికి జన్య జనక సంబంధం ఉంది. ఇవి ఈ సంబంధంతో ఇక్కడ కొనసాగుతున్నాయి. దీన్ని స్థూల శరీరము సెట్. ఈ స్థూల శరీరానికి దీంతో సంబంధం పెట్టవాకండి. వీళ్ళని లోపలికి రానివ్వకూడదు. వీళ్ళని ఏదో ఒక కాలువ జాతి వాళ్ళు అనుకున్నాం. కాసేపు కాలువ ఊడుస్తున్న వాళ్ళు వీళ్ళు. అబ్బా నా ముక్కు ఎంత బాగుంది, నా కళ్ళు ఎంత బాగున్నాయి, వీటికి ఏమిటో ఐలైనర్స్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, ఇలాంటివి ఆలోచించకండి. వీళ్ళు ఈ జాతి ఎటువంటిదో నిర్ణయించుకోండి. మీకు వైరాగ్యం కలగడానికి ఇంతకంటే మార్గం లేదరా కదా. వీళ్ళకి చిత్తాకాశంలోకి ప్రవేశమే లేదు. లేదండి మీరు బ్రాహ్మణులు కాబట్టి మీరు ఎట్లా వీళ్ళని చిత్తాకాశంలోకి మేము రాణిస్తాం. రానియండి. ఇప్పుడు ఎట్లా రాణిస్తారు చూడండి. చిత్తాకాశంలో ఏమిటి అంటే, నిన్న ఈ పెన్ను చూపించాను కదా, ఈ పెన్ మీ లోపలికి వచ్చింది కదా, ఈ పెన్నును తీసుకొస్తూ కన్ను కూడా లోపలికి వచ్చిందా? రాలే. కంటి ద్వారానే ఇది జరిగింది. లోపలికి పెన్ను వచ్చింది. మీ దగ్గర అందరి దగ్గర తలా ఒక పెన్ను ఉంది, ఉందే? నా దగ్గర ఒక పెన్నే ఉంది. ఈ కొత్త పెన్ను ఉందే మీ దగ్గర, అంటే అందరి దగ్గర తలా ఒక పెన్ను ఉంది చూడండి. తలా 2 పెన్నులు లేవు, ఒక్కొక్క పెన్ను ఉంది. ఇది మీ కంటితో మీరు దీన్ని చూసి మీ లోపలికి దీని తాలూకు రూపాన్ని తీసుకెళ్ళారు. అవునా కదా? ఆ లోపల మీరు దీన్ని పెట్టారు.
ఇప్పుడు దాన్ని చూస్తున్నారు, మీకు కనబడుతోంది ఈ పెన్. ఆ పెన్నులో కన్ను కానీ, ముక్కు కానీ, చెవి కానీ, కాలు కానీ, కన్ను చెవి కాలు కాదట, చెవి వరకు జ్ఞానేంద్రియ పంచకం. మీకు ఇప్పుడు ఇక్కడ ఇదే చెప్పాలి. ఈ జ్ఞానేంద్రియాలకి అక్కడ ఏమైనా ప్రవేశం ఉందా? అవి అక్కడికి వచ్చినట్టుగా మీకు ఏమైనా తెలుస్తోందా? మరి మీ పెన్నుని, మీ దగ్గర ఉన్న పెన్నుని మీరు చూస్తున్నారు కదా, కనబడుతున్నదా ఈ కంటితోనా? మరి అక్కడ ఇంకో కన్ను ఉందా? చూస్తున్నారా లేదా? అక్కడ ఇంద్రియాలు లేవు, అక్కడ మీకు 5 భూతాలు లేవు. ఎందుకని 5 భూతాలు లేవు అంటున్నానంటే అది కూడా మీరు క్లియర్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న, ఇప్పుడు నా దగ్గర ఉన్న పెన్నుని నేను ఇదిగో కొట్టాను, చప్పుడు వచ్చింది. మీ దగ్గర ఉన్న పెన్నుని మీరు కొట్టండి, చప్పుడు రాదు. బాగా చూడండి, శబ్దం వచ్చిందా? నా దగ్గర ఉన్న పెన్ను హార్డ్గా ఉంది, పట్టుకున్నాను. మీ దగ్గర ఉన్న పెన్ను హార్డ్గా ఉండదు. అట్లానే లేదందామా? ఉందా లేదా? ఉన్నది. అది హార్డ్గా లేదు, స్పర్శ లేదు, దానికి రూపం ఉంది. రూపం అంటే మీకు కనబడుతున్న రూపం ఉంది, కానీ దీనికి ప్లాస్టిక్ రూపం కదా, ఏ మెటీరియల్తో తయారైంది అది లేదు. టచ్ చేయండి నాలుకతో, అక్కడ నాలుగే లేదు. మరి ఇది ఉంది, ఉన్నది, కనిపిస్తున్నది. అంతవరకు రైటేనా? ఉన్నది, కనిపిస్తున్నది అన్నటువంటి 2 విశేషణాలకు ఎవరికిచ్చాం మనం ఆ రూపాన్ని? ఆ లక్షణాన్ని బట్టి అది కలవాణ్ణి మనం గుర్తించాలి కదా. లక్షణాన్ని బట్టి అది కలవాణ్ణి గుర్తించాలి. నా దగ్గర ఉండేటువంటి, నేను లావిష్గా ఖర్చు పెడుతున్నాను అనుకోండి, ఆ లక్షణాన్ని బట్టి నేను ధనవంతుని మీరు గుర్తించాలి. నేను అనర్గళంగా మాట్లాడేస్తున్నాను అనుకోండి ఒక సబ్జెక్టుని గురించి, నన్ను ఏమని గుర్తిస్తారు మీరు? ఆ లక్షణాన్ని బట్టి, ఓ ఈవిడ చదువుకుంది కాబోలు అని అనుకుంటున్నారు. లక్షణాన్ని బట్టి ఆ లక్షణం కలవాణ్ణి గుర్తించాలి. అది కదా మన రూలు, సిద్ధాంతం. అది సిద్ధాంతం ఎప్పుడూ మనిషిని బట్టి మారకూడదమ్మా. సిద్ధాంతం నువ్వు చేసినా నేను చేసినా 2 రెళ్ళు 4. లేదండి మా లెక్కల టీచర్ చేస్తే 5 అవుతుంది అట్లంటానికి వీలు లేదమ్మా. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పెన్నుని చూస్తున్నారు, కనిపిస్తున్నది, 2 లక్షణాలు ఉన్నాయి దానికి. శబ్ద స్పర్శ రూపరస గంధాలు లేవు కాబట్టి దాన్ని ఏం చేశాం మనం? సూక్ష్మ శరీరంలో పెట్టలే. అంతవరకు డెఫినెట్గా అర్థమైందా? ఎక్కడా పొరపాటు పడవాకండి. మీరు పొరపాటు పడకుండా ఉండాలనే చెప్తున్నాను. ఎక్కడైనా నేను స్లిప్ అయితే నేను అవను. అయితే మీరు అక్కడ కనుక మీకు సందేహం వస్తే ఇప్పుడే అడగండి, చెప్తాను. ఏం భయపడద్దు. మీరేదో తెలివి లేని వాళ్ళని, నేనేదో తెలివి గలవాడిని అని ఇక్కడ కూర్చోలే మనం. అడగండి. మీ దగ్గర చూస్తున్నటువంటి చూడటము, కనిపించటము అనే 2 లక్షణాలు ఎవరికి ఉంటాయో దానికి మనం ఉండటము, అస్థి, భాతి 2 లక్షణాలు ఉన్నటువంటి దానికి మనం పరమాత్మ అని పేరు పెట్టుకున్నాం. పరమాత్మ యొక్క స్వరూపం అది. ఇప్పుడు అస్థి, భాతి మీకు ఇది ఏది? మీ దగ్గర ఉన్నటువంటి పెన్. అయితే అస్థిభాతి లక్షణానికి ఇది నిలబడటల్లా, అస్థిభాతి వరకు నిలబడుతోంది. ఇది కాక దీనికి ఇంకొక లక్షణం కూడా ఉంది. ఏమి లక్షణాలు ఉన్నాయి అక్కడ? పెన్ అనేటువంటి ఒక ఆకారం ఉంది, ప్లస్ పెన్ అనేటువంటి దాని పేరే పెన్ అనే రూపం కూడా ఉంది. అస్థిభాతితో పాటు నామరూపాలు అనే 2 ఉన్నాయి దీనికి. మీ దగ్గర ఉన్న పెన్నుకి, నా పెన్నుకి కాదు.
ఎప్పుడైతే అస్థి భాతి నామరూపాలు ఉన్నాయో దీనికి ప్రియం అనేటువంటి ఉపయోగం లేకుండా పోయింది. మీ దగ్గర పెన్ను, నా దగ్గర పెన్నుకుంది. ఈ పెన్తో నేను రాసుకోగలను. మీ దగ్గర పెన్ను కనపడుతుంది, మీ దగ్గర పెన్ను కనపడుతున్నది, మీ దగ్గర పెన్ను ఉన్నది, మీ దగ్గర పెన్నుకు రూపం ఉన్నది, మీ దగ్గర పెన్నుకు పేరు ఉన్నది. 4 లక్షణాలని మీరు ఫుల్ఫిల్ చేయగలిగింది మీ పెన్, సర్టిఫైడ్. కానీ ఒక్క దాంట్లో దానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎవ్వడు ఒప్పుకోవటం. ఏ యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఛాన్సలరు ఆ అమ్మగారికి ఒక సర్టిఫికెట్ మేము ఇవ్వమన్నారు. మీరెవ్వరు కూడా ఇవ్వరు. ఇస్తారా? దాంతో రాయండి. రాయడం అనేటువంటి పనికి అది పనికి రావటం లేదు. అందువల్ల రాయడము అనే పనికి పనికి రావటం లేదు కాబట్టి దాని పేరు బ్రహ్మం అనడానికి వీలు కాదు. 5 లక్షణాలు ఉంటే దాన్ని అదే బ్రహ్మం. అర్థమైందా? ఇది ఎందుకు బ్రహ్మం కాదు ఏమో అర్థం కాదా? చూడు, విను. అస్థి భాతి ఉన్నాయి. ప్రతి దాంట్లో అస్థి భాతి ప్రియం అనేది ఉండాలి. తర్వాత నామం రూపం ఉండాలి. నామం రూపం అంటే క్రియ కావాలి. ఈ ప్రియం క్రియ కావాలి. అస్థి భాతి ఉంది, నామం రూపం ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి ప్రియం అనేటువంటిది క్రియ అనేటువంటిది విశేషానికైతే అది క్రియ, అస్థిభాతికైతే అది ప్రియం. ఈ లక్షణం ఆ పెన్లో లేదు. అందువల్ల దాని పేరు విశేషం అని పెట్టేసాం. దాని పేరు బ్రహ్మం అంటారు. అర్థమైందా? ఇందాక మనందరినీ విశేషం అన్నాం కదా, దాన్ని బ్రహ్మం అన్నాం. ఇప్పుడు అది స్థూలాకాశంలో ఉంది. జడాకాశంలో భూతాకాశంలో ఉన్నటువంటి వస్తువుల ప్రభావం ఇది. చిత్తాకాశంలో ఉన్న వస్తువుకి క్రియ లేదు. క్రియ ఎప్పుడు లేదో కర్మ ఉండడానికి అవకాశం లేదు. చిత్తాకాశంలో ఉన్న వస్తువుకి కర్మ లేదు. కర్మతో సంబంధం ఎవరికి ఉంది? భూతాకాశంలో ఉన్న ఈ సెట్కు ఉంది. కర్మతో సంబంధం దీనికి ఉంది, దానికి కర్మతో సంబంధం లేదు. ఇంతవరకు అందరికి అర్థమైందా? దాని లోపల ఒక వస్తువు ఉంది, దానికి కర్మతో సంబంధం లేదు. దానికి 4 లక్షణాలు ఉన్నాయి. 5వ లక్షణంలో ఫెయిల్ అయిపోయింది. పెన్ను ఒకటే కాదు, మీరు ఇంకా ఏదైనా పెట్టుకోండి, అక్కడ నాకేం సంబంధం లేదు. పెన్ను కాబట్టి పిల్లిని పెట్టుకోండి. మరి మాకు సోఫాలో కూర్చుని ఉన్నప్పుడు వంటింట్లో పిల్లి పాలు తాగుతుంది అనిపించింది కదండి. మరి మేము గబగబా లేచి వెళ్ళాం కదా, మా లోపలే కదా మాకు పిల్లి అనిపించింది, గిన్నె అనిపించింది అంటే మనకు ఇంత సూక్ష్మ జ్ఞానం లేదు కాబట్టి లోపల పిల్లి పాలు తాగదు, బయటి పిల్లే పాలు తాగుతుంది. అది మనకు జనరల్ నాలెడ్జ్ కాబట్టి బయటి పిల్లి మీద దాన్ని ప్రయోగించాం. అంటే నీ లోపల పిల్లిని బయట పిల్లి మీద వేశాం. అర్థమవుతుందా? నీ లోపల పిల్లి పాలు తాగదు. ఎందుకని? కర్మ దానికి సంబంధం లేదు. చిత్తాకాశంలో ఉన్నటువంటి వస్తువులకి కర్మతో సంబంధం లేదు, కానీ అవి ఉన్నాయి. వాటిని ఎవరు తయారు చేశారు? ఆ చిత్తావకాశంలో ఉన్న వాటిని ఎవరు తయారు చేశారు? ఇందాక ఇక్కడ జ్ఞానేంద్రియాలు పంచభూతాలు అన్నప్పుడు కర్మేంద్రియాలు పంచభూతాలు కూడా అవి కూడా ఈ సెట్లోకే వస్తాయి.
అక్కడ ఇచ్ఛ, క్రియ అవి కదా ఇక్కడికి వచ్చినాయి. మొన్ననే చెప్పాను, అందుకని ఇక దాని గురించి మీకు చెప్పక్కర్లేదు. మీకు అర్థం అవ్వాలనే ఇప్పుడు చిత్తాకాశం అర్థం అవ్వడం కోసం ఇంత చెప్తున్నాను. చిత్తాకాశంలో ఈ బొమ్మని తయారు చేసిన వాడు, ఈ పెన్నును మీ లోపల తయారు చేసే సృష్టికర్త ఒకడు ఉండాలి. ఎవరు లేకుండా మీరు చేయలే, నేను చేయలే. మీ దగ్గరికి పెన్ను ఎట్లొచ్చింది? పెన్ను రావాలంటే ఒకడు ఎవడో చెయ్యాలి కదమ్మా. ఇది ఈ పెన్నుని ఒక ఫ్యాక్టరీ వాడు తయారు చేశాడు, ఒక అంగడి వాడు నాకు అమ్మాడు, నేను కొనుక్కొచ్చుకున్నా. ఇప్పుడు ఇవన్నీ కర్మలే కదా. వాడు తయారు చేయకపోతే, వీడు అమ్మకపోతే, నేను కొనుక్కోకపోతే ఈ పెన్ నా చేతిలోకి రాదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఈ పెన్, అందరి దగ్గర ఒక పెన్ ఉంది కదా, ఎక్కడన్నా దొంగతనం చేసుకొచ్చారా? మీరే తయారు చేశారా? ఎవడు చేశాడు? మీ జీవుడు చేశాడు. మీ జీవుడు చేశాడా దీన్ని? చేశాడా చేయలేదా? వాడిని అడగండి. ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడు చెప్పండి. మీ జీవుడు ఎక్కడున్నాడు? నిన్నటి దాకా చెప్పుకున్న పాఠం అనరా, నామరూపం క్రియలు. మీ జీవుడు ఎవడు? మీ నామ రూప క్రియ వాడు కదా. వాడు వెధవ కనపడకుండా ఉండి చేసి పారేస్తూ ఉంటాడు వస్తువులన్నిటినీ. వాడు చేసిన సృష్టి జీవ సృష్టి. వాడు జీవుడు, వాడు తయారు చేసినటువంటి పెన్ను జీవ సృష్టి. జీవ సృష్టికి కర్మతో సంబంధం లేదు. అది క్రియ అనేటువంటి పని చెయ్యలేదు. ఎందుకంటే అది పంచభూతాత్మకం కాదు. అది ఉంటుంది, అది కనిపిస్తుంది. జీవుడు దానికి ఎంతవరకు ఇవ్వగలిగాడంటే 4 లక్షణాలు ఇవ్వగలిగాడు. 5వ లక్షణం వాడు ఇవ్వలేకపోయినాడు. ఎందుకని అంటే వాడు బ్రహ్మము కాదు కాబట్టి. వాడే బ్రహ్మం అనుకో, వాడు 5 లక్షణాలు ఇచ్చేయగలడు. వాడు కాదు, అందుకని వాడు ఇవ్వలేకపోయినాడు. అది జీవ సృష్టి. ఇది ఈశ్వర సృష్టి. ఈశ్వర సృష్టి అని ఎందుకన్నామంటే 5 భూతముల సమ్మిళితం. దీనికి 5 లక్షణాలు ఉన్నాయి. చూడండి, ఇది ఉంది, ఇది కనిపించింది, దీనికి రూపం ఉంది, దీనికి పేరుంది, ఇది ఉపయోగపడుతుంది. అది కాక శబ్దస్పర్శ రూపరసగంధాలు అనే పంచభూతాల కార్యం కూడా దీంట్లో ఉంది. అందుకని దానికంటే ఇది సుపీరియర్ కాబట్టి దీని పేరు ఈశ్వర సృష్టి అని పెట్టారు. ఈశ్వరుడు అవడం లేడు. మరి ఈశ్వర సృష్టి అని ఎందుకన్నారండి దీన్ని? ఈశ్వరుడు ఎవడో లేకపోతేను అంటే, ఈశ్వరుడు అంటే ఎవరు? ఆ అమ్మవారి శక్తే కదా. ఆ శక్తిలో ఒకటి ప్రవేశించింది కదా. ఈ పెన్ చేయాలంటే ఒక మనిషే పని చేయాలి కదా. మనిషిలో చేతనం ఉందా? శవం చేసిందా? చేతనం ఉంది. మనిషికి శరీరం ఉందే? పంచభూతాత్మకమైన శరీరం ఉందా? ఉంది. ఒక సత్తు, ఒక చిత్తు ఉన్నటువంటి వాడితో తయారు చేయబడింది పెన్. సచ్చిత్తులు 2 ఈశ్వరత్వం. ఈశ్వర లక్షణాలే కదా. అది ఈశ్వర లక్షణాలు అంటే ప్రభు లక్షణాలు. ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఈశ్వర సృష్టి అన్నారు. ఇందులో ఒకటి తక్కువ ఉంది కాబట్టి దాన్ని జీవ సృష్టి అన్నారు. ఇక్కడ స్టేట్మెంట్ ఏమిటంటే, శాస్త్రం చెప్పింది స్టేట్మెంట్, సిద్ధాంతం నేను చేసింది కాదు. జీవ సృష్టి ప్రతిబంధకం కాదు, ప్రతిబంధకం. ఈశ్వర సృష్టి ప్రతిబంధకం కాదు. ఈశ్వరుడు తయారు చేసిన వస్తువు పోతుంది, జీవుడు తయారు చేసిన వస్తువు నిన్ను బాధిస్తుంది. నీకు బాధ కలుగుతోంది, పని చెయ్యదు, బాధిస్తుంది. ఇది రాయడానికి పనికిరాదు. నీ దగ్గర పెన్ను ఇది అంటే నా పెన్ కాదు, నా పెన్ రాస్తుంది, ఇది గ్రేట్. నీ దగ్గర పెన్ను రాయడానికి పనికిరాదు, నిన్ను బాధించడానికి పనికొస్తుంది. ఇది అర్థమైందా? బాధించడానికి ఎట్లా పనికొస్తుందో చెప్తాను. నా వేలు ఉంగరం
నేను అరటి పండు తిని అట్ట విసిరేటప్పటికి అది పోయింది. నేను 5 సంవత్సరాలు బట్టి ఉంగరం పెట్టుకుంటున్నాను. నా వేలును వదిలిపెట్టి రావద్దే అని దీనికి చాలాసార్లు చెప్పా. నువ్వు బంగారానివి, నువ్వు వదిలిపెట్టిపోతే నాకు చాలా కష్టము, నువ్వు పోవాకు, నువ్వు నాది అని నేను దీనికి చాలాసార్లు చెప్పాను. కానీ అరటిపండు తిని చెప్పుకొట్ల పారేసేటప్పటికీ ఇది నన్ను వదిలిపెట్టి అక్కడ పోయి పడ్డది. అది మసక చీకటి, నాకు కనపడలే. వెతికాను, కనపడలే. ముసలమ్మ ఉంగరం పోయింది కదా. ముసలమ్మది ఉంగరం కాదు, వాడెవరు పెసరచేలో ఉంగరం పారేసుకున్నాడు కదా. ఉంగరం పోతుంది. ఈ ఉంగరం ఈశ్వర సృష్టి. ఎందుకని ఇక్కడున్న బంగారంతో ఇక్కడున్న కంసలివాడు కదా 5 భూతాల సహాయంతో దీన్ని కరగబెట్టాడు, దీన్ని మూసలో పోసాడు, దీన్ని చెక్కాడు, ఏమో చేశాడు, మొత్తానికి ఉంగరం తయారు చేసి నాకు ఇచ్చాడు. ఇది కూడా అస్థి, ఇది కూడా భాతి, ఇది కూడా ప్రియం, ఇది కూడా నామం, ఇది కూడా రూపం. 5 లక్షణాలు ఫుల్ఫిల్ చేస్తోంది ఇది. దీనికి యూనివర్సిటీ ఛాన్సలర్ గారు ఏమని ఇచ్చారు? దీనికి సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఏమని? ఈశ్వర సృష్టి, నీకు సృష్టి లక్షణాలన్నీ ఉన్నాయి. ఇది నన్ను వదిలిపెట్టి తేలికగా పడిపోయింది. ఇప్పుడు నాకు ఉంగరం పోయింది అనేటువంటి దిగులు కలిగింది. అయ్యో నా ఇప్పుడు నాకు కనపడుతున్న ఉంగరం ఏదో ఆలోచించండి. నా లోపల నేను పెట్టుకున్న ఉంగరం, అయ్యో అది 5 గ్రాముల ఉంగరమే. 5 గ్రాములు అంటే ఒక 10,000 15,000 ఖరీదు చేస్తుంది. ఆ ఉంగరం నా వేలుకు చాలా బాగుండేది. అయ్యో ఇక్కడ ఉంగరం లేదు, అది పోయింది. ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ఉంగరం పోయింది. అది నీ ఉంగరం అయితే ఎందుకు పోతుంది? అది ఈశ్వర సృష్టిలోని ఈశ్వరుడి దగ్గర ఈశ్వరులోకే వెళ్ళింది. అది ఇది వదిలిపెట్టి అది స్వర్గానికో నరకానికి పోయింది. ఆ ఉంగరం పోలే కదా. అది ఎక్కడుంది? ఇక్కడే ఉంది. నీ చేతిలో లేదు, ఇంకోటి చేతిలో ఉంది. నిన్ను బాధిస్తున్నది ఎవరు? నీ జీవ సృష్టి. వాళ్ళు ఎవరైనా చచ్చిపోయినారా? మన వాళ్ళు చాలామంది చచ్చిపోతారు కదా. ఎవరో కాకపోయినా మా అమ్మ మా నాన్న ఇద్దరు లేరు, పోయినారు. వాళ్ళు ఈశ్వర సృష్టిలో వాళ్ళు పోయినారు. నన్ను బాధిస్తున్న వాళ్ళు ఎవరు? నా జీవ సృష్టి. మా అమ్మ లేకపోయా, మా నాన్న పోయినాడు. నాకు ఇప్పుడు కూడా మా అమ్మ మా నాన్న పోయి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. కానీ ఈ రోజుకు కూడా నన్ను బాధిస్తున్న మా అమ్మ నాన్న నా లోపలే ఉన్నారా? వాళ్ళుగా నన్ను ఏడిపిస్తున్నది. వాళ్ళు ఎక్కడున్నారు? నా చిత్తాకాశంలో ఉన్నారు. ఎన్నాళ్ళు ఉంటారు? నా చిత్తాకాశం ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఉంటారు వాళ్ళు. మన వాళ్ళందరూ ఇప్పుడు మనం బాధపడుతున్నది ఎవరి కోసం? ఈ ఉంగరం నాకు చెప్పా పెట్టకుండా పోవడానికి దీనికి బాధ కలగలేదు. అది హాయిగా వెళ్ళిపోయింది. ఎందుకు ఇది ఇంత హాయిగా వెళ్ళిపోయిందంటే నేను ఎక్కడికి పోవటం లేదు, మా అమ్మ నాన్న దగ్గరికే పోతున్నాను. వాళ్ళతో తయారైంది, వాళ్ళ దగ్గరికే పోయింది. అందుకే కాసుల పేరు బంగారం కావడానికి అస్సలు బాధపడదుట. గాజులు చేస్తాను నా చెయ్యి, కమ్మలు చేస్తాను, మరీ మంచి చెయ్యి. ఇన్నిసార్లు కరగబెడతాను, ఎన్నిసార్లు అన్నా కరగబెట్టుకొని ఇస్తాం. ఎందుకని? దానికి తెలుసు అది నేనేం కావటం లేదు అని. కానీ చిత్తాకాశంలో ఉన్నటువంటి జీవ సృష్టి జీవుణ్ణి బాధిస్తుంది. వాడు తయారు చేసింది వాణ్ణే బాధిస్తున్నది. ఎందుకని? దాని సత్యత్వం వాడికి తెలియకపోవడం వల్ల. మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోయినా, మన వస్తువులు ఏమైనా పోయినా,
మనకు సమస్యకి పరిష్కారం కావాల్సింది మరణానికే కదా. మొట్టమొదటి చెప్పాను కదా, కాల ప్రవాహంలో కొట్టుకోకుండా మనం నిలబడాలి. ఇప్పుడు కాల ప్రవాహంలో కొట్టుకోబోయేవాడెవడు, కొట్టుకుపోకుండా ఉండేవాడెవడు మీకు తెలిసిందా? ఎవడు? స్థూల సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కాల ప్రవాహంలో కొట్టుకుపోతారు. ఈ సృష్టిలో ఉన్నవాడు నేను బతికున్నంత వరకు వాడు ఉండాలి. నా చిత్తాకాశంలో ఉన్నవాడు నేనున్నంత వరకు ఉండి తీరాలి. వాడు ఉండకుండా ఉండడానికి వీల్లేదు. చిత్తాకాశాలు అనేకం ఉన్నాయి. జడాకాశం ఒకటే ఉంది. అందుకే నిన్న దీపారాధన సెమ్మె చెప్పాను మీకు గుర్తుగా చెప్పుకోవడానికి. దీపారాధన సెమ్మెలో ఈ ముందున్నటువంటి ఈ సెమ్మె జడాకాశం, దాని వెనక ఒక చిత్తాకాశం ఉంది. చాలా చిత్తాకాశాలు ఉన్నాయి. ఆ జడాకాశము కంటే చిత్తాకాశము సూక్ష్మమైనది. ఉత్తరోత్తరములు శ్రేష్టములు అంటుంది శాస్త్రం. అంటే మాట చెబుతుంది. అంటే దీనికంటే ఇప్పుడు నీకు కనబడుతున్న దానికంటే దీని వెనకది ఇంకా కొంచెం సుపీరియరు. అది సూక్ష్మమైనది. సూక్ష్మమైన దాంట్లో ఎన్ని స్థూలములైనా అందులో ఉంటాయి. ఒక సూక్ష్మమైన ఆకాశం చాలా సూక్ష్మమైనది. అందుకని ఎన్ని స్థూలములనైనా దానిలో ఇమర్చుకోగలరు. ఈ జడాకాశంలో ఒక భూమే కాదు, ఒక సూర్యుడే కాదు, ఒక నక్షత్ర గ్రహాలన్నీ శుక్రుడు, అంగారకుడు, ఎవడంటే వాడు అందరూ. అన్నిటికంటే పెద్దవాడు వీనస్ అంటారు. వాడు చాలా పెద్దవాడు. వీళ్ళందరూ ఈ ఆకాశంలో ఉంటున్నారు. అంటే ఈ ఆకాశము జడాకాశం సంగతి చెప్తున్నారు. సూక్ష్మమైతే భూమి, గ్రహాలు, సూర్యుడు వీళ్ళంతా స్థూలాలు. వాళ్ళందరూ ఏమిడిపోతున్నారు. నీ చిత్తాకాశంలో నా పెన్ ఎట్లా చూడగలిగారు? చిత్తాకాశం అంటే అది. దాంట్లో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, గోళాలు, మొత్తం జడాకాశము అన్నీ ఇముడుతున్నాయో ఇమట్టలేదా? ఇవన్నీ నీ చిత్తాకాశంలో ఇమిడిపోతున్నాయి. చిత్తాకాశము చిన్నదే పెద్దదే? చిన్నదే పెద్దదే? పెద్దది కదా. మరి మీరంతా 5 అడుగుల 3 అంగుళాలు, 5 అడుగుల 10 అంగుళాలు, మహా అయితే 6 అడుగులు ఉన్నారు కదర్రా. మీ చిత్తాకాశం పెద్దది ఎట్లయింది? ఆలోచించండి. మీరు మనుషులు చూస్తే చిన్నగా ఉన్నారు కదా. మీ చిత్తాకాశంలో నయాగరా జలపాతం కూడా పడుతుంది. పడుతుందా పట్టదా? హిమాలయ పర్వతాలు కూడా పడతాయి. గ్లోబ్ అంతా పడుతుంది. ఆస్ట్రేలియా, ఇది ఆసియా, ఇది అమెరికా, ఇది ఆఫ్రికా అంటుంటే అవన్నీ పడతాయి. క్రియ అంటే పని వద్దు. మిగిలిన 4 ఉన్నాయి కదా. మిగిలిన 4 ఉన్నాయి కదరా. బాగా ఆలోచించండి. ఇక్కడే క్రిటికల్గా ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు క్లూ చెప్పేశాను అనుకోండి, మీ అందరి ముఖాలు ఒక్కసారి నవ్వుతాయి. అది చూడటానికే మిమ్మల్ని క్యూరియస్గా పెడుతున్నాను. నువ్వు ఇంత మనిషివే. నీ లోపల చిత్తాకాశం ఉంది. అది చాలా మందిని ఇముడ్చుకుంటోంది. పెద్ద ఆకాశాన్నంతా దాంట్లో ఇముడుస్తోంది. అది చాలా పెద్దదనుకుంటున్నావు కదా. అది అంతా అద్దం లాంటిదిరా. అది అద్దం లాంటిది. నా దగ్గర
ఒక అద్దం పెట్టుకున్నాను. అద్దం ఇంత చిన్నదేనా? అద్దంలో మీ అందరి బొమ్మలు పడతాయా? నా దగ్గర ఇంత వాడెవడో